శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే. ముద్రగడ పద్మనాభం గారి పార్థివ దేహం జగన్మోహన్ రెడ్డి గారు మోయటం జరిగింది. వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు మరి ఈ యాక్టివిటీ ఎందుకు చేయలేదు అనేది బాగా వైరల్ అవుతుందండి. లేదు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు మరి ఆ టైంలో అని చెప్పేసి వాళ్ళ నాయకులు కొంతమంది చెప్పిన ఈ పాత వీడియోలు ఇప్పుడు సర్క్యులేట్ చేస్తున్నారు. సో కేవలం ఈ కాపు సామాజిక వర్గాన్ని తృప్తిపరచడం కోసం అది మోసారని చెప్పేసి ఇట్లా వస్తున్నాయండి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఎవరైనా తెలివి ఉందో సార్ అట్లా అంటే బాధపడతారు. కానీ రాజశేఖర గారు చనిపోయిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడో కూడా తెలియకపోతే ఎక్కడున్నారు అంటే పాతది మీరు మర్చిపోతే అందరూ మర్చిపోతారు అనుకుంటున్నారా? ఇప్పుడు 2-3 క్లిప్లు వైరల్ చేస్తున్నారండి మరి బాగా గట్టిగా సోషల్ మీడియాలో మీరు గమనించినట్టు. నాకు అర్థం కావట్లేదండి. రాజశేఖర గారు మరణించినప్పుడు నేను ఉన్నాను అక్కడ, నేను తిరిగాను ఆయనతోను, పార్థివ దేహంతోనూ అట్లతో మేము ఉన్నాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో ఏం జరుగుతుందో అన్నీ చూసాం మేము ప్రత్యక్షంగా. ఓకే. అండ్ రెండోది, వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు మనలో మోసుకెళ్ళినట్టు అలాంటి కొన్ని ఉంటాయి, ఒక్కొక్క దగ్గర కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఓకే. జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రెజెన్స్ లేకుండా ఎక్కడ ఉంది? ఒకటే అండి, ఇప్పుడు ఆయనే ఒక సంస్కృతికి భిన్నంగా, ఆయన సాంప్రదాయాలకు భిన్నంగా అతను తన సంస్కారాలు చేయమని చెప్పాడు ముద్రగడ గారు. సో ఇక్కడ మీకు ఒకటి గుర్తుంచుకోండి సార్, మనిషి కష్టంలో ఉన్నప్పుడు తన వంతుగా తన భుజం ఇవ్వడం అన్నది ఎవరికైనా చేయవలసిన ప్రాథమిక కర్తవ్యం. అది చేయకుండా, అందులో తండ్రికి తన కార్యక్రమాలు తను చేయకుండా ఎవడుంటాడండి? అది జగన్మోహన్ రెడ్డి అలాంటి విషయంలో నేనైతే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయను. ఈ ట్రోలింగ్లు, ఈ చెత్త చెదరం మార్ఫింగులతో కూడిన ఈ దిక్కుమాల వ్యవస్థకి మనం ఏం చేయలేము సార్. వాళ్ళకి దీనికి సంబంధం లేని విషయాల్లో మాట్లాడుతుంటే అలా కదండి. ముద్రగడ గారి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కాపు సామాజిక వర్గానికి నేను ఇలా బీసీ రిజర్వేషన్స్లో నేను సహకరిస్తాను నా గవర్నమెంట్ ఏమైనా స్టేట్మెంట్ ఇస్తే మీరు చెప్పినవన్నీ నేను అయ్యి బాబాయ్ ఇది ఒక సామాజిక వర్గాన్ని ర్యాలీ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పాలి. ఆయన అప్పుడే కేటగిరికల్గా చెప్పాడు మై పార్టీ ఈజ్ నాట్ విత్ ఫర్ దట్ స్టాండ్ అని. అతను తన అభిమానం చాటుకుని జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఆయన అల్లుకుపోతే మనం ఏం చేయగలుగుతాం దానికి? ఇప్పుడు మీరు డొక్కా మాణిక్రావు గారిది పాతది క్లిప్ ఒకటి వైరల్ అవుతుంది, అది చూసారా? మాణిక్రావు గారు మాట్లాడింది. ఇప్పుడు ఆయన కర్నూలు కూడా ఫస్ట్ అక్కడ రాలేదు, తర్వాత కర్నూలు కూడా రాలేదు అన్న విషయం కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది ఆ క్లిప్లో. చిన్న క్లిప్ వైరల్ అవుతుంది. అవుతుందండి, బాగా అవుతుంది, వైరల్ అవుతుంది కూడా. ఒక పక్క తల్లి, ఒక పక్క చెల్లి. ఇప్పుడు వీళ్ళే కదా గొల్లాడుతున్నారు తల్లి చెల్లికి అన్యాయం చేశాడని. ఒక మానసిక స్థితి ఎలా ఉంటుందండి? ఒక తండ్రిని కోల్పోయిన కొడుక్కి ఎలా ఉంటుంది, భార్యకి ఎలా ఉంటుంది, ఒక కూతురికి ఎలా ఉంటుంది, తర్వాత వాళ్ళ భార్య పిల్లలకి ఎలా ఉంటుంది, ట్రూ ఎంటైర్ ఫ్యామిలీ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా. సో ఇక్కడ ప్రతిదీ డొక్కా మాణిక్రావు గారు ఎక్కడ ఉన్నారు కన్సిస్టెంట్గా? నా పార్టీలో ఎడిస్తే ఇలాంటి వాళ్ళ గురించి చెప్పనండి. రోజుకో పార్టీ, పూటకో పార్టీ, ఓకే, కోర్టు ఆపరేషన్లు. తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే టటటగా మెట్లు దిగి లోకేష్ గారికి సరెండర్ అయిపోయింది, ఏం కనబడలేదు అలాంటివి. అవి ఎందుకు ట్రూల్ అవ్వవు? సరే, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి విషయంలో నేను ఎవడైనా సమానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నది, ఇంట్లో మామటం ఏం లేదు. ఆ తపేల ఛానల్లో పని పాటు లేకుండా అడ్డమైన చెత్త మాడితే వీళ్ళే సాక్ష్యాలు. అలా కాదండి, ఆయన ఎక్కడ ఎతికేరన్న దగ్గర రోసయ్య గారు వీళ్ళందరూ ఎంత పిచ్చెక్కిపోయి ఉన్నారు తెలుసా? రఘువీరెడ్డి గారు వీళ్ళందరూ ఆ టైంలో ఎవరికి మెంటల్ కండిషన్ కానీ పలానా దగ్గర అనేది ఏం లేదు. ఓకే, అసలు పిచ్చి లేచిపోయి ఉన్నారు, ఎవరికి ఏం అర్థం కాక. ఆయన చనిపోవడం ఏంటండి అసలు? ఎవడు ఫస్ట్ థింగ్ ఆయన చనిపోయింటేనే వాడు నమ్మలే. తర్వాత పౌరాల గుట్ట నుంచి తర్వాత తీసుకొచ్చిన ఆ కార్యక్రమంలో అవన్నీ సార్. ఒకటి ఇక్కడ ఆయన మృతదేహాన్ని తీసుకొస్తున్నారన్న కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మళ్ళీ దానికోసం పరిగెట్టి పెట్టి నాకు అర్థం కాదు. ఇప్పుడు ప్రభుత్వం ఇనిషియేషన్ ఆ రోజు గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి హ్యాపెన్ టు బి ఎంపీ అంతే. తండ్రి కోసం పరిగెట్టాలంటే ఇక్కడ అమ్మ చెల్లి వాళ్ళందరూ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎలా ఉన్నారు ఎవరికైనా తెలుసా? లోపల రూమ్లో ఉన్న వాళ్ళు, నేను తండ్రిని కోల్పోయాను సార్, నా స్థితి ఆ రోజు నాకు తెలుసు, పిచ్చి లేచిపోయి కూర్చుని ఉన్నాను. ఎంటైర్ మా ఆఫీస్ వచ్చి నాకు సర్వ్ చేసింది. కొన్ని విషయాల్లో ఒక డెలిబరేషన్స్ చాలా తప్పు అండి. ఏం తెలుసని మాడేస్తారు ఎవడు పడితే వాళ్ళు. నాకు అర్థం కాదు. అందరూ పౌరాలు కొట్టకెళ్ళాలి, అందరూ పౌరాలు కొట్టుతో ఆయన్ని ఎదుర్కొని రావాలి అన్నది ఏదైనా రాజ్యాంగంలో రూలా? ఒక సర్కమ్స్టాన్సెస్లో పెద్దవాళ్ళు ఎవరో చెప్పుకుంటారు వాళ్ళ ఫ్యామిలీలో. ఇక్కడ ప్రసాద్ గారు వీళ్ళు అనేది ఏంటంటే తండ్రి చనిపోయినప్పుడు ఇమీడియట్ గా ఆ స్పాట్ కి వెళ్లాల్సింది బాధ్యత ఉంటది కదా. నిన్నదాకా ముద్రగడ గారు హాస్పిటల్కి వెళ్ళి పరామర్శలేదు, అదే ఏడుపు కదా చెప్తున్నాను. ఆయనకి ఇక్కడ తండ్రికి తేడా ఉంటుంది కాదండి. ఆయన విషయంలో ఇక్కడ ఇంకోటి ఆయన విషయంలో ప్రతిదీ జరుగుతుంది చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి నిలబడినా తప్పు, కూర్చున్నా తప్పు, పడుకున్నా తప్పు, ఏం చేసినా తప్పు అంటే ఎవరికి సమాధానం ఉండదు, చెప్పలేరు కూడా ఎవడను. ఇప్పుడు సోషల్ మీడియాలో రన్ అవుతున్న దాని ప్రకారం ఏంటంటే కోటి సంతకాల సేకరణలో అక్కడ ఉన్నారు, ఆ బిజీగా చెప్పు తీసుకుని కొడుతున్నాడు నా మాట చెప్తే బుర్ర ఉందా లేదా? బట్టి విక్రమార్క గారు ఇంటర్వ్యూ, రఘువీరెడ్డి గారు ఇలాంటి పెద్దవాళ్ళ ఇంటర్వ్యూలకి ఏం బుర్రలకు ఎక్కవా? ఓకే, నాకు అర్థం కాదండి అసలు. దిస్ ఇస్ రిడిక్యులస్.
ఆ రోజు నిజంగా ఎన్నిసార్లు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఆయన తర్వాత 2014లో ఆయన పార్టీ పెట్టుకుని ఆయన అంతటా ఆయన కంటెస్ట్ చేసిన రాజశేఖర్ గారి సింపతి వల్ల ఆయన గెలిచాడు. ఆయన 2019 కదా ఆయన గెలిచింది. అసలు స్వతంత్ర ప్రతిపత్తితో ఒక పార్టీ ఎస్టాబ్లిష్ చేసుకుని తన అధికారంలోకి రావడం అనేది రేరెస్ట్ ఫెనామినా. సార్ బేస్ చేసుకుని కొన్నిసార్లు వాస్తవాలకి ప్రజలకు తెలియకుండా చేయకండి సార్. రఘువీర్ రెడ్డి గారు నెత్తి నోరు కొట్టుకుని చెప్పారు, బాబు నువ్వు ఉండు అంటే వీఆర్ ద ఫస్ట్ పీపుల్ అంటే నో అని చెప్పి ఆపినోండు. ఇప్పుడు మాణిక్రావు నేను గారు కాంగ్రెస్ తో చాలా ఎలైన్ అయి తిరిగినోండి. ఈ నాయకులు సార్, ఇప్పుడు నాయకుల్లో ఈయన ఎవరైనా నాయకులు వీళ్ళందరూ ఎమ్మెల్సీలు డొంక తిరుగుదారుల్లో వచ్చి రాజకీయ నాయకులు అంటే ఇప్పుడు ఆల్రెడీ లైవ్ లో ఆయన సాక్ష్యం అంటున్నాడు, నేను అక్కడ ఉన్నాను, అక్కడ కూడా రాలేదన్న. సార్ నేను అంటుంది, ఇప్పుడు ఉదాహరణకి మా నాన్నగారు చనిపోయినప్పుడు మా తమ్ముడు చెల్లి ఒకళ్ళు వైజాగ్లో విజయవాడలో ఉన్నారు, వాళ్ళిద్దరూ లేరని నేను ఇవాళ ఒక ఇంటర్వ్యూ చేశాను అనుకోండి, ఓకే. నాకు బుర్ర ఉందా అక్కర్లేదా? వీళ్ళు వైసీపీ నాయకులే కదా, వీళ్ళు ఎందుకు అట్లా వైసీపీ నాయకులు అంటే ఆ రోజు కాంగ్రెస్ నాయకుడు, తర్వాత వైసీపీ, తర్వాత తెలుగుదేశం కోర్ట్ ఆపరేషన్ బ్యాచ్లు. కొన్ని సార్ డెలిబరేషన్స్ కొన్ని కొంతవరకు ఓకే సార్, కానీ బియాండ్ ఇట్ కెన్ నాట్ బి టాలరబుల్. ఇది మార్కెట్లో ప్రజలకు తెలియవలసిన విషయాలు ఇవి. ఇప్పుడు నాకు అర్థం కాదు, ప్రతిసారి ఒక మనిషి ఇప్పుడు భార్య పిల్లల్ని అక్కడ తల్లి చెల్లిని అందరినీ గాలికి వదిలేసి ఇతను అడవులంపటాను ఇవన్నీ తిరుక్కుంటుంటే దానికి మళ్ళీ ఇంకో సాగు ఉంటుంది. అది కాదు కదా సార్, అసలు అది కానే కాదు అసలు. అమ్మో ఇంత డెలిబరేషన్ సార్, అది రాజశేఖర్ గారి మీద. సరే, వివేకానంద రెడ్డి గారి విషయానికి వస్తే ఏమైంది? హైదరాబాద్ నుంచి పరిగెట్టుకుని వెళ్ళడం లేదా? ఈ గొడ్డలి చంద్రబాబు గారి చేతిలో గొడ్డలి, ఇదంతా నెరేటెడ్ పొలిటికల్ పర్పస్ కోసం సర్వైవ్ అయిన ఇష్యూస్ అవన్నీ. ఇదే వివేకానంద రెడ్డి బతుకుంటే నేను నాతో ఆల్రెడీ డిబేట్కి వస్తే రమ్మని నేను చెప్తున్నా. కడపలో చుట్టుపక్కల 10 నియోజకవర్గాలు ఈరోజు వాళ్ళకి డంటి పడింది కదా. ఇదే వివేకానంద రెడ్డి గారు ఉంటే ఆ ఫ్యామిలీకి పెద్ద దిక్కులు అటవాళ్ళు సార్. రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు బుర్రనాడు కూడా అలా ఆ కోణంలో ఆలోచించడం. ఏమైంది ఇప్పుడు? మనిషి లేకపోతే ఆ ప్రెజెన్స్ మేక్ సెన్స్ అంటారు. ఎవరితో అయింది? ఏ మెజారిటీ ఇది? జగన్మోహన్ రెడ్డి గారు ఫినామినల్ మెజారిటీ వచ్చిందా? ప్రపంచ రికార్డు సృష్టించాడు ఆయన. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఆయన నిలబడిన ఎంపీ సీటు రాజీనామా చేసి గెలిచాడు. గ్యాప్ ఉందా? అవును. మరి ఈసారి పులివెందుల్లో తిరుగులేదు. అలాంటిది ఎంత తక్కువ మెజారిటీ? అది పులివెందుల చరిత్రలో ఉందా? వివేకానంద రెడ్డి గారు లేకపోవడం. ఎలక్షన్ సర్వం తానే రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డికి చేసే మనిషి లేకపోతే కష్టం ఎలా ఉంటుందో తెలుసుకోమనండి. కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి. కుప్పం చంద్రబాబు గారికి ఒక స్ట్రాంగ్ టీం ఉంటుంది అక్కడ. ఇవి దీస్ ఆర్ ఆల్ కొన్ని మనం ఎలా అయిపోయిందంటే సార్, ప్రతి ఒడికి మైక్ తగిలించగానే వ్యాపారాలు మర్చిపోయి నేను ఒక పార్టీ బయాస్డ్ కాబట్టి అలా మాడలేన్న కోణంలో ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఆన్సర్లు చెప్పలేము సార్. వాటికి ఆన్సర్లు ఎందుకు చెప్పలేమంటే ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం తండ్రి పట్ల, తల్లి పట్ల ఆరాధన ఎలా ఉంటుంది? ఎంత జుట్లు బీక్కుని వస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని, విజయమ్మ. ఆ లోకల్లో వాళ్ళు పబ్లిక్ డయామండ్లో కలిసినప్పుడు ఏమన్నా పంచాయతీలు ఏమైనా ఉన్నాయా? ప్రమాణరాగలతోనే కనబడుతున్నారు కదా. ఆవిడ చేయవలసిన పని ఆవిడ చేస్తుంది కదా వెనక నుంచి. ఆపగలుగుతున్నారు ఆయన ఆపాడే అన్నీ కనబడుతున్నాయి సార్. ఊరికనే ఈ డొక్క మాణిక్ ప్రసాద్ ఇంటర్వ్యూలో కూర్చుని కొత్తగా వచ్చాడు కాబట్టి ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి అడ్వైన్ చేత్తగా మాట్లాడేస్తే వెనక రఘువీర్ రెడ్డి గారు పెద్దలు ఇక్కడ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న బట్టి విక్రమార్క గారు ఇంటర్వ్యూలు చూడండి ఒకసారి ఎంత కేటగిరీలు చెప్పారు. దాట్ పర్టికులర్ టైం దర్ ఇంటెన్షన్స్ ఆర్ అబ్సల్యూట్లీ నాట్ దట్.